మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ద్వాదశ రాశులకు సంబంధించి జూలై నెలలో మరి 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయం కావచ్చును. అదేవిధంగా ఏ రాశుల వారికి అద్భుతమైనటువంటి రాజయోగాలు పట్టబోతూ ఉన్నాయి. మరి ఇక్కడ సూర్యుడు, శుక్రుడు కూడా కలవబోతూ ఉన్నారు ఈ నెలలో. కనుక ఈ ద్వాదశ రాశులలో ఎవరికి బాగుంది, ఎవరికి బాగాలేదు అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా కూడా ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా విషయం ఏమిటి అంటే, గోచారం వేరయ్యా, గ్రహచారం వేరు. ఈ విషయాన్ని మీరు గమనించుకోండి. గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటాయండి. మనకు కుజుడు 40 రోజులకు ఒకసారి, 45 రోజులకు, అదేవిధంగా శుక్రుడు 20-25 రోజులలో, చంద్రుడు 1-2 రోజులలో మారిపోతూ ఉంటాడు. గురువు సంవత్సరానికి ఒకసారి మారిపోతూ ఉంటాడు. శని భగవానుడు 2.5 సంవత్సరాలకు ఒకసారి మారిపోతూ ఉంటాడు. కానీ మీరు జన్మించినటువంటి సమయంలో ఒక లగ్నం అనేటువంటిది ఒకటి ఏర్పడుతుందండి. అది 100% కరెక్ట్. అందులో ఏ గ్రహాలు కూడా మారవు. లగ్నం ఏదైతే ఉంది ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని ఏ గ్రహాల యొక్క స్థితిగతులు, అదేవిధంగా ఈ గ్రహాలు ఏ నక్షత్రంలో ఉన్నవి అనేటువంటిది ప్రజెంట్గా నడుస్తుంది, పాస్ట్ ఏ విధంగా ఉంది, రేపు ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటిది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే సబ్జెక్ట్ ఉంటే అమ్మవారి దయ వలన తప్పకుండా డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం కొట్టగానే వారి యొక్క జాతకం మనకు దర్శనమిస్తుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. మరొక మాట, వ్యవహారిక నామము వేరుంటుంది, జన్మనామం వేరే ఉంటుందండి. ఉదాహరణకు రమేషు అనేటువంటిది నామకరణం ఉందనుకోండి, తన యొక్క జన్మనామము ఏ లక్ష్మణో ఏ సురేషో ఉంది అనుకుంటే తను రెండు రకాలుగా కూడా ఈ యొక్క జాతకాన్ని పర్యవేక్షించుకోవాలి. ఎందుకు అంటే, ఇప్పుడు గ్రహచారం వేరు, గోచారం వేరు. మీ యొక్క పేరు సురేష్ ఉంది అనుకుందాము, మీ జన్మనామం లక్ష్మణ్ ఉంది అనుకుందాం. చూశారా, లక్ష్మణు అంటే మనకి ఏమొస్తుంది, మేషరాశి కింద పడడం జరుగుతూ ఉంటుంది. మరి సురేషు అంటే శతభిష నక్షత్రము, మనకు కుంభరాశి చూసుకోవాల్సి వస్తుంది. కనుక తప్పకుండా మరి ఏది నిర్ధారణ అనేటువంటిది గురువులను కలిసి మీరు మరి ప్రజెంట్గా ఉండేటువంటి సిచ్యువేషన్ గురించి తెలుసుకోవాల్సిందిగా కోరుకోవడం జరుగుతున్నది. మహాదేవ శ్రీమాత్రే నమః. అటు పిమ్మట ఈ యొక్క మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే, మరి ఇది మిథున లగ్నం అండి. మరి వీరికి 12వ స్థానంలో కుజుడు, గురువు ఉండడం జరిగింది. గురువు ఉంటేనే 12వ స్థానంలో అధిక మొత్తంలో ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి, కొంత తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి పరిస్థితులు, మరి కొంత అధిక మొత్తంలో డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నవి. మరి 2లో సూర్యుడు, శుక్రుడు కూడా ఉన్నాడు. మరి మీకు 9వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు. మరి ఎట్లా ఉంది అనేటువంటిది ఈ యొక్క నెల జూలై నెలలో చూసుకున్నట్టయితే, మిథున రాశి వారికి చేయు వృత్తులందు అధిక శ్రమ ఉన్నదండి. కుటుంబ పరమైనటువంటి కొన్ని వివాదములు, మీ పట్టుదల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనుట, అసందర్భ ప్రేలాపనలు, శక్తికి మించినటువంటి పనులు చేసి కృంగిపోవుట, సెంటిమెంట్ వస్తువులు అమ్ముకునేటువంటి పరిస్థితి, ఏ పని చేసినా బాగా ఆలోచించి చేయాలి. పొత్తు వ్యాపారమందు నష్టములు, ఇంటి యందు కలహములు, వ్యర్థ సంచారము చేయు పనులందు అలసత్వము, అనుకోని ఆపదలు సంభవించేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉండండి. ఏది మనకు ఈ యొక్క మిథున రాశి వారికి మనకు ఈ యొక్క జూలై నెలలో. మరొకసారి ఈ యొక్క శుక్రుడు కానీ, ఈ యొక్క సూర్యుడు కానీ, అదేవిధంగా కుజుడు కానీ మరి 12వ స్థానంలో ఉంటే, వాస్తవానికి గురువు 12వ స్థానంలో ఉంటేనే మనకు స్థానచలనాలు, పదవీహీనత ఉన్నది, వ్యర్థ ప్రయాణాలు ఉన్నవి, స్త్రీ మూలక ఇబ్బందులు అయితే గోచరిస్తూ ఉన్నాయి. మరి యొక్క 2లో శుక్రుడు, సూర్యుడు ఉండడం చేత, 12లో కుజుడు ఉండడం చేత కొంత స్థానచలనము ఉన్నది, శారీరక శ్రమ ఉన్నది, అవమానాలు ఉన్నవి, అధిక వ్యయము, నేత్ర సంబంధ రోగాలు, అకారణమైనటువంటి కలహాలు ఉన్నవి. 12లో కుజుడు ఉండడం చేత కొంత వాహన ప్రమాదాలు అయితే పొంచి ఉన్నవి. మిథున రాశి వారికి చాలా జాగ్రత్త అవసరము అని చెప్పడం జరుగుతున్నది. ఇంకా మరి యొక్క 12లో ఉండేటువంటి యొక్క కుజుడు మరి మీకు 3వ స్థానాన్ని చూడడం జరుగుతున్నది. 3వ స్థానం అంటే కొంత
అనూహ్య ధన ప్రాప్తి అయితే ఉన్నది. మరి 3 నుండి అదేవిధంగా 7వ స్థానం అండి. అంటే, అంటే మీ జాతకరీత్యా 7, 8ని చూసేటువంటి పరిస్థితి ఉన్నది. వినరా? 7, 8 అంటే మనకు ఉదర నేత్ర సంబంధ వ్యాధులు ఉన్నవి. కొంత శ్వాసకోశ సమస్యలు ఉన్నవి. రుణ బాధ ఉన్నది. అప్పులకు ఎవరైనా ఇచ్చేదున్నా లేదా మీరు ఎవరికైనా ఇస్తా అని చెప్పినా కూడా సమయానికి కొంత అందకపోయేటువంటి పరిస్థితి ఉన్నది. మరి యొక్క సూర్యుడు కూడా 2లో ఉండడం చేత అధిక వ్యయం ఉన్నది. నేత్ర సామర్థ్య హీనత ఉన్నది. శిరోవేదన ఉన్నది. లాభాలు మందగింపు ఉన్నది. కొంత మోసపూరితమైనటువంటి వాతావరణంలో మీరున్నారు అని గ్రహించుకోండి. స్త్రీ మూలక ఇబ్బందులు ఉన్నది. ధన కనక వస్తువులు లాభము ఉన్నది. కొంత అకారణ కలహాలు ఉన్నవి. అంటే ఇక్కడ మనకు ఈ యొక్క మిథున రాశి వారికి కుజుడు 12వ స్థానంలో ఉండడం చేత కుజునికి ఎప్పుడైనా కూడా ఎక్స్ట్రా లుక్స్ ఉంటవి. కుజునికి కానీ, గురువునికి కానీ, శని భగవానుడికి కానీ. మరి యొక్క ఎక్స్ట్రా లుక్స్ అనేటువంటివి మీ జాతకరీత్యా 3వ స్థానంలో, అదేవిధంగా 1, 2, 3, 4, 5, 6, 7 అంటే మీకు 6, 7లో పడడం జరుగుతుంది. 6వ స్థానంలో పడడం చేత కొంత శత్రు వృద్ధి అయితే ఉన్నది. శత్రు సంబంధిత శత్రువుల నుండి విజయం మీదే అని చెప్పవచ్చు. అంటే గత 2021 నుండి 22, 23 ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారో, హౌస్ చేంజెస్ కావచ్చును, భార్యాభర్తలు గొడవలు కావచ్చును, అదేవిధంగా కోర్టు కేసులు కావచ్చును, అదేవిధంగా హెల్త్ ఇష్యూస్ కావచ్చును, మీకు మీ భార్యకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ రావడం కావచ్చును. ₹1,00,000 10 రోజులకు ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు 2 సంవత్సరాలైనా కూడా ఇవ్వని దాఖలాలు ఉన్నవి. ఇలా ఉండేటువంటి పరిస్థితులలో నుంచి శుక్రుడు, సూర్యుడు మీకు ద్వితీయాతు ఉండడం వలన శుక్రుడు 2లో ఉంటే కొంత స్త్రీ మూలక ఇబ్బందులు ఉన్నవి. 2లో శుక్రుడు ఉండడం చేత ఏమైనా వస్తువులు కొనడం కానీ లేదా ఏమైనా బంగారం ఆభరణాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది 2లో శుక్రుడు. మరి సూర్యుడు 3వ అధిపతి అయినటువంటి సూర్యుడు 2లో ఉండడం చేత కొంత టెంప్ట్ అయి డబ్బు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎట్లా అంటే మిథున రాశి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి వివాహం కానీ, వారి ఫంక్షన్లో కానీ 50,000 ఖర్చు అయ్యే వద్ద ₹1,00,000 ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇట్లా కనుక మరి యొక్క కుజుడు, సూర్యుడు మీరు వీరిద్దరిని కూడా ప్రసన్నం చేసుకోండి. ఇక గురువు అంటే 12లో ఉన్నాడు కనుక కొంత గురు సంబంధిత ఇబ్బందులు అయితే ఉంటవి. అది మన ఎట్లా అంటే ప్రయాణాలలో టైం వేస్ట్ ప్రయాణాలు ఉండేటువంటి పరిస్థితి ఉంది. కనుక బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా కుజునికి, సూర్యునికి జపాలు కానీ, దానాలు కానీ ఇచ్చుకోండి. ఈ నెల మొత్తము కూడా సాఫీగా ముందుకెళ్తుంది. ఆల్ ద బెస్ట్.